రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కోస్తాంధ్రలో ఆందోళనలు మిన్నంటాయి. భారీగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు సమైక్యతను చాటుతున్నారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం ప్రజా గర్జనకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమం కొనసాగుతోంది. ఎన్జీఓ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీఓలు వంటవార్పు నిర్వహించారు. శ్రీకూర్మనాథుని ఆలయంలో ఐకాసా నాయకులు ప్రత్యేక పూజలు జరిపించారు. విజయనగరం జిల్లాలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు, వైద్య ఉద్యోగులు రోడ్డుపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సంఘీభావం ప్రకటించారు. సర్వేయర్ల సంఘం కలెక్టరేట్ వద్ద వంటవార్పు నిర్వహించింది. గాజువాక్ కూడల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో 80 క్రేన్లతో భారీ ర్యాలీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రెవెన్యూ ఉద్యోగులు కోటిపల్లి బస్టాండ్ నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. కాకినాడలో వైద్యులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోర్టు ఉద్యోగులు వంటవార్పు నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏలూరులో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దర్జీలు రహదారిపై దుస్తులు కుడుతూ నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఎన్జీఓలు జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. ఒంటికాలపై నిల్చుని సమైక్య నినాదాలు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు 1,00,000 సంతకాల సేకరణ చేపట్టారు. లెనిన్ కూడల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాకోర్టు నిర్వహించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు నిర్వధిక నిరాహార దీక్ష చేపట్టారు. సైద్ధాంతిక ప్రాతిపదికన ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రకాశం ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఏపీ ఎన్జీఓలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, విద్యార్థులు భారీగా సభకు తరలివచ్చారు. సభకు తరలివచ్చిన అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమ ఆకాంక్షను చాటారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు దేవాదాయ శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి చిరంజీవి మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని నెల్లూరు విద్యార్థి ఐకాస డిమాండ్ చేశారు. చిరంజీవి రాజీనామా చేయకపోతే రామ్ చరణ్ తుఫాను సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.